అతి ప్రాచీన కాలంలో ఒకప్పుడు వాల్మీకి అనే మహర్షి ఉండేవాడు. అతడు భగవంతుని దివ్యలీలల గురించి చర్చించటంలో ఆనంద పరవశుడవుతుండేవాడు. ఒకసారి వాల్మీకి కృష్ణ చైతన్యామృతాన్ని ఒక శిష్య బృందానికి వివరిస్తూ ఉన్నాడు. దేవాది దేవుని దివ్యలీలలను స్తుతిస్తూ ఆధ్యాత్మిక లోకాల్లోనూ భౌతిక లోకాల్లోనూ నిరంతరం సంచరించే శ్రీ నారద మహర్షి సరిగా అప్పుడే అక్కడకు వచ్చాడు. శ్రీ నారదుణ్ణి చూడగానే వాల్మీకి ఆయన శిష్యులు సగౌరవంగా లేచి సాష్టాంగ దండ ప్రణామాలు అర్పించినారు. ఆ తర్వాత వారు శ్రీ నారదుణ్ణి సంప్రదాయానుసారం ఉచితాసనంపై కూర్చుండంపచేసి ఆర్ఘ్యపాద్యాదులు సమర్పించి కుశల ప్రశ్నలు వేశారు. ఆ పైన వాల్మీకి శ్రీ నారదుడితో, తత్వవేత్తల్లో అగ్రగణ్యుడైన ఓ మహర్షి, ప్రస్తుతం ఈ భూలోకంలో సకల సద్గుణాలతో సంపూర్ణంగా శోభిల్లుతున్న వాడెవడు? అందరిలోనూ అత్యంత ఘనుడు, విద్వాంసుడు, శక్తిమంతుడు, బుద్ధిమంతుడు, సత్యవ్రతుడు, కృతజ్ఞుడైన వాడెవడు? నిష్కళంకమైన సౌశీల్యం కలిగి ఉండి సకల జీవకోటి యొక్క సంక్షేమం కోసం యథార్థంగా పాటుపడుతున్న వాడెవడు? తనకు సాటి లేనివాడు, ప్రజ్ఞానిధి, అత్యంత సౌందర్యమయ రూపంతో విరాజిల్లేవాడు, క్రోధానికి గాని అసూయకి గాని ఎన్నడూ లోబడనివాడు, ఆగ్రహించినప్పుడు దేవతలకు సైతం వెన్నులో వణుకు పుట్టించగలిగేవాడెవడు? ముల్లోకాలలో ఎవరికైనా సరే రక్షణ కల్పించగల పరాక్రమశాలి ఎవరు? లక్ష్మీదేవి చేత సకల ఆశీస్సులను పొందినవాడెవరు? ఓ మహర్షి, నా ప్రశ్నలకు సవివరంగా బదులు చెప్పండి అని ప్రశ్నించారు. ముల్లోకాలలో విషయ పరిజ్ఞానం గల నారద మహర్షి ఇలా జవాబిచ్చాడు. ఓ ఋషివరేణ్య, ఇక్ష్వాకు రాజవంశంలో దశరథ మహారాజు తనయునిగా ఆవిర్భవించిన రాముడనే రాజపుంగవుడు కలడు. అతను సకల దివ్య లక్షణ సంశోభితుడు, సకల ఐశ్వర్యాలతో కూడుకున్నవాడు, తన ఇంద్రియాలపై సంపూర్ణ నిగ్రహం కలవాడు, అపరిమితమైన శక్తులకు అధిపతి అయినవాడు.